లాలించేటప్పుడు లాలన, స్పర్శ పిల్లలను మనం దగ్గరకు తీసుకొని ఏ విధంగా తీసుకుంటామో అలా స్పర్శ అనేది ఎలా ఉంటుంది, ఏ విధంగా మనం అద్భుతమైన జీవితంలోకి ప్రవేశిస్తాం అనేది. అలాగే ఒక చీమ పాకుతున్నట్టుగా ఫీల్ అవుతున్నప్పుడు మొత్తం ఇంద్రియాల డోర్స్ అన్నీ మూసేయటం, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడటం. అలాగే మంచం మీద పడుకున్నప్పుడు కానీ లేదా సీట్లో కూర్చున్నప్పుడు కానీ మనం వెయిట్లెస్గా అయిపోవటం. ఇవి 3 సూత్రాలు. ఈ వెయిట్లెస్గా అయిపోయేటప్పుడు మనం బియాండ్ మైండ్ ఎలా వెళ్తాం అనేది. అయితే ఈ సూత్రాలు ఏమిటో, అసలు ఎందుకు ఈ సూత్రాలు చెప్పాల్సి వచ్చింది అనే దానికి వివరణ ముందు ఉంటుంది. మనిషి తన కేంద్రంలో తాను లేడు. ఎప్పుడు కూడా అతను ఎక్కడ ఉన్నాడు, ఎక్కడెక్కడో ఉన్నాడు. తన కేంద్రంలో తను లేడు. అంచేత మనిషి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు కాబట్టి టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాడు. నిరంతరం గందరగోళంలో పడుతూ ఉంటాడు, ఆవేదన పడుతూ ఉంటాడు. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ లేవు, నువ్వు సమతుల్యతలో లేవు, నువ్వు కేంద్రంలో లేవు, నువ్వు బ్యాలెన్స్లో లేవు. ఆ బ్యాలెన్స్లో లేకపోవటం వలన బ్యాలెన్స్ తప్పిపోతున్నావు, కేంద్రంలో లేకపోవటం వలన కేంద్రం నుంచి పక్కకు పోతున్నావు. అందుకోసం మానసికమైన ఒత్తిడికి లోనవుతున్నావు. అది మరీ ఎక్కువైపోయి అది ఒక పిచ్చితనంలాగా మారిపోయింది. ఒక పిచ్చివాడు పూర్తిగా దారి తప్పిపోయి ఉంటాడు. ఒక ఎన్లైటన్మెంటు పూర్తిగా కేంద్రంలోనే ఉంటాడు. రివర్స్ అనమాట, పిచ్చివాడికి రివర్స్. ఆ ఎన్లైటెన్ మనిషి ఎక్కడ ఉంటాడు, కేంద్రంలో ఉంటాడు. నువ్వెక్కడ ఉన్నావు, ఇది ప్రశ్న, ఓషో గారి ప్రశ్న. నువ్వెక్కడ ఉన్నావు? నువ్వు మధ్యలో ఉన్నావు. అటు పిచ్చివాడివి కాదు, ఇటు ఎన్లైటెన్ పర్సన్ కాదు. నువ్వు పూర్తిగా పిచ్చివాడిలాగా నీ నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోలేదు. అలాగని నువ్వు కేంద్రంలోనూ లేవు. ఈ మధ్య గ్యాప్లో తిరుగుతున్నావు. ఒక్కోసారి దూరంగా వెళ్ళిపోతావు, ఒక్కోసారి దగ్గరికి వస్తూ ఉంటావు. అది టెంపరీగా దగ్గరికి వస్తూ ఉంటావు. ఒక్కోసారి నువ్వు టెంపరీగా పిచ్చివాడు కూడా అవ్వచ్చు. కోపం వచ్చింది లేదా కామం వచ్చింది, ఏమో ఎనీథింగ్, అక్కడ నీ నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయావు. ఒక పిచ్చి కోపం ఎంత వచ్చిందంటే పిచ్చివాడిలా పిచ్చి కోపం వచ్చేసింది. ఆ కామం ఎలా వచ్చిందంటే పిచ్చిగా కామంగా మారిపోయింది. అప్పుడు ఆ పరిస్థితిలో నువ్వు ఎక్కడ ఉన్నా, ఎలాంటి వాడివి, నీకు పిచ్చివాడికి ఏమీ తేడా లేదు. కాదు, ఆ పిచ్చివాడు పర్మనెంట్గా ఉన్నాడు, నువ్వు టెంపరీగా ఉన్నావు అంతే. మళ్ళీ నువ్వు వెనక్కి వచ్చేస్తావు. కోపం వచ్చింది, ఆ పిచ్చి కోపం వచ్చేసింది, అది పర్మనెంట్ కాదు. క్వాలిటేటివ్లో డిఫరెన్స్ లేదు. ఆ పిచ్చివాడికి నీకు డిఫరెన్స్ లేదు. టెంపరీగా ఉన్నా పిచ్చి కోపం వచ్చింది టెంపరీగానే, డిఫరెన్స్ ఏం లేదు. క్వాలిటీ సేమ్. ఆ పిచ్చివాడికి ఎలా కోపం వస్తుందో నీకు అలా కోపం వచ్చేస్తుంది. క్వాంటిటీ తేడా అంతే, క్వాలిటీ సేమ్. అలాగే నీకు ఒక్కోసారి నువ్వు ఆ పిచ్చితనాన్ని టచ్ చేస్తావు, ఒక్కోసారి నువ్వు రిలాక్స్గా ఉంటావు, చాలా ఈజీగా ఉంటావు, నువ్వు కేంద్రంలో ఉంటావు. అది కూడా టెంపరీ. అప్పుడు నువ్వు ఇంత ఆనందమా, ఈ కేంద్ర స్థితిలో నా లోపల నేను ఉంటే ఇంత ఆనందమా అన్న క్షణం జరుగుతుంది. ఆ క్షణంలో నువ్వు బుద్ధుడివి లేదా నువ్వు కృష్ణుడి లెక్క ఉంటావు, కానీ టెంపరీనే. ఒక కనుమూసి కను తెరిచేంత క్షణంలో, కానీ వెంటనే నువ్వు ఆ స్థితి నుంచి మళ్ళీ మారిపోయావు. నువ్వు కేంద్రం నుంచి ఎక్స్ట్రీమ్ ఎండ్కి లేవు, నువ్వు కేంద్రమును లేవు మామూలుగా సహజంగా. ఇది ఒక్కోసారి నువ్వు ఇక్కడికి వస్తావు, కేంద్రంలోకి వస్తావు. ఆ కేంద్ర స్థితిలో నీ కేంద్రంలో నీవు ఉంటే, నీ స్వస్థితిలో నువ్వు ఉంటే నువ్వు బుద్ధుడివి, నువ్వు కృష్ణుడిలాగా ఉంటావు, కానీ టెంపరీగా ఉంటావు.
నేను ఈ బ్రహ్మానంద స్థితిలో ఉన్నాను అనే క్షణంలోనే వెంటనే మళ్ళా ఫినిష్. అక్కడి నుంచి నువ్వు మళ్ళా జారిపోతావు. ఈ విధంగా మనము క్షణక్షణము ఈ రెండింటి మధ్య తిరుగుతూ ఉన్నాం. యూ go on మూవింగ్ బిట్వీన్ దీస్ టూ ఎక్స్ట్రీమెంట్స్. ఆ పిచ్చివాడు ఎన్లైటెండ్ స్టేటస్కి మధ్య తిరుగుతూ ఉన్నాం. ఒక్కోసారి ఆ పిచ్చివాడిలాగా ఉన్నాం, ఒక్కోసారి ఎన్లైటెండ్ మ్యాన్ లాగా ఉన్నాం. ఇది ప్రమాదం. ఈ కదలిక ప్రమాదం. ఎందుకంటే నువ్వు నీ స్వస్వరూపంతో నువ్వు లేవు. నీ నీ యొక్క స్వీయమైనటువంటి ముఖ చిత్రం నీకు తెలియదు. ఏదో ఫిక్స్డ్ ఇమేజ్, నువ్వు ఏది పెట్టుకోలేవు. అసలు నీకు తెలియదు నువ్వెవరువో నీకు తెలియదు. అంచేత ఆ పిచ్చివాడి నుంచి ఆ ఎన్లైటెండ్ స్టేట్కి మధ్య, నీ కేంద్రానికి ఆ పిచ్చితనానికి మధ్య తిరుగుతూ ఉన్నావు. ఇది నిరంతరమైన కదలిక. కాన్స్టెంట్గా మోగుతూనే ఉన్నావు, అటు ఇటు. అంచేత స్థిరమైన నీ స్వస్వరూపాన్ని, నీ స్వీయ స్థితిని నువ్వు తెలుసుకోలేని స్థితిలో ఉన్నావు. అది నీటి బొమ్మలాగా ఉంది, లిక్విడ్ ఇమేజ్ మారిపోతుంది. ఆ ఇమేజ్ ఎప్పుడు స్థిరంగా లేదు. అంచేత నీ ఇమేజ్ ఏమిటి, నీ స్వస్వరూపం ఏమిటో నీకు తెలియడం లేదు. చాలా కష్టంగా ఉంది, భయపడుతున్నావు. ఆ ఆనంద క్షణం, అబ్బా ఇది ఆనందంగా ఉంది అని అనుకునే లోపల మళ్ళీ దుఃఖం వచ్చేస్తుంది. మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. ఎక్కడో ఆ మధ్యలో ఇరుక్కొని ఉంటున్నావు, అటు ఇటు తిరుగుతూ. అది కూడా నువ్వు స్థిరంగా లేవు. ఇది సాధారణమైన పరిస్థితి, సాధారణమైన మనిషి పరిస్థితి. అంచేత ఆ సాధారణమైన పూర్తిగా వాడు పిచ్చివాడు కాదు. నెవర్ టచెస్ హిజ్ మ్యాడ్నెస్ ఇన్ హ్యాంగర్ అండ్ ఈ నెవర్ టచెస్ టోటల్ ఫ్రీడమ్. ఆనందము, ఆ బ్రహ్మానంద స్థితి, ఆ మోక్ష స్థితి అటు లేదు ఇటు లేదు. అంచేత ఒక స్థిరమైన ఇమేజ్ అతనికి లేదు. ఈ నార్మల్ మ్యాన్ అనేవాడు ఎలా ఉన్నాడా అంటే అటు లేదు ఇటు లేదు కదా, చచ్చిన వాడితో సమానంగా ఉన్నాడు. ఈ రెండు పాయింట్ల మధ్య ఉండి. అంచేత సపోజ్ అంచేత ఆల్ దోస్ హూ ఆర్ ఎక్సెప్షనల్ అంటే కొంతమంది, అందరూ కాదు కొంతమంది, ఒక గొప్ప ఆర్టిస్టులు ఉన్నారనుకోండి, చిత్రకారులు, పెయింటర్స్, పోయిట్స్, కవులు, వారు నార్మల్ కాదు. వారు కూడా లిక్విడ్గానే ఉంటారు. కానీ సమ్టైమ్స్ వాళ్ళు కేంద్రాన్ని టచ్ చేస్తారు. అలాగే సమ్టైమ్స్ దే గో మ్యాడ్. కానీ వారు కదలిక అటు ఇటు వేగంగా జరుగుతుంది. అయితే వారి యొక్క ఆత్రుత గొప్పగా ఉంటుంది, వారి టెన్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు ప్రపంచాల మధ్య తిరుగాడుతూ ఉంటారు, వారిని వారు మార్చుకుంటూ ఉంటారు. అంటే అదేమైంది, దిస్ ఈజ్ వై దే ఫీల్ దే హ్యావ్ నో ఐడెంటిటీ. వాళ్ళ ఐడెంటిటీ లేదే అనుకొని ఫీల్ అవుతూ ఉంటారు. అయితే కొంతమంది మాటల్లో వాళ్ళు అవుట్ సైడర్స్గా ఉన్నారు, ఈ ప్రపంచవాసులు కాదు, నార్మల్గా ఉండే ప్రపంచవాసులు కాదు, వారు అవుట్ సైడర్స్గా ఉన్నారు, బయట వాళ్ళలాగా ఉన్నారు. అయితే ఉష గారు ఏం చెప్తున్నారంటే 4 రకాల మనుషులు ఉన్నారు అని చెప్తున్నారు. ఫస్ట్ నార్మల్గా ఉన్నవాడు, ఆయన ఫిక్స్డ్గా పెట్టుకుంటాడు, సాలిడ్ ఐడెంటిటీ అనమాట. సపోజ్ డాక్టర్ ఉన్నాడు, నేను డాక్టర్ని. ఇంజనీర్ ఉన్నాడు, నేను ఇంజనీర్ని. ప్రొఫెసర్ ఉన్నాడు, నేను ప్రొఫెసర్ని. నేను సెయింట్గా ఉన్నాను, ఋషిలాగా ఉన్నాను అని. ఇంకా వారు తెలిసిన బొమ్మ నుంచి వారు ఇంకా అటు మూవరు ఇటు మూవరు. నిరంతరం తన ఐడెంటిటీ, నేను పలానా అవునండి నేను డాక్టర్నండి, డాక్టర్గా చెప్తావు నువ్వు, నాకు తెలీదా అన్నట్టుగా వాడు ఆ ఇమేజ్లోనే ఉండిపోతాడు. రెండో వ్యక్తి ఎలా ఉంటాడంటే వాడు లిక్విడ్ ఇమేజ్ ఉంటాడు, అది కవిగా ఉంటాడు,
ఆర్టిస్ట్గా ఉంటాడు, పెయింటర్గా ఉంటాడు, పాటలు పాడేవాడిగా ఉంటాడు, సింగర్గా ఉంటాడు. వారికి కూడా తెలియదు వారెవరో వారికి తెలియదు. ఒక్కోసారి నార్మల్ పర్సన్ లాగానే ఉంటాడు, ఒక్కోసారి పిచ్చివాళ్ళగా ఉంటాడు, ఒక్కోసారి ఓ బుద్ధుడే సాక్షాత్తు బుద్ధుడేనా అన్నట్టుగా ఉంటాడు. మూడో రకం మనిషి వాడు పర్మనెంట్గా పిచ్చివాడు. అది వాడి నుంచి వాడు చాలా దూరంగా బయటపడిపోయాడు. వాడు ఎక్కడో పడున్నాడు. వాడు వెనక్కి రాలేదు. వాడి లోకంలో వాడు ఉన్నాడు. అక్కడికి వారి ఇల్లు ఏమిటో కూడా గుర్తులేదు వానికి ఒక ఇల్లు ఉందన్న సంగతి కూడా గుర్తులేదు. నాలుగో రకం మనిషి ఏంటి? ఓ బుద్ధుడు, కృష్ణుడు, జీసస్ క్రైస్తు ఇలాంటి వాళ్ళలాగా ఉంటాడు. వారి ఇంటిని వారు చేరుకున్నారు, వారి స్వస్థితిని వారు చేరుకున్నారు, వారి స్వీగృహంలోనే ఉన్నారు. ఇది 4 రకాల మనుషులు. ఈ 4 రకాల మనుషులు అయితే ఎవరైనా ఎంతమంది వచ్చారు? ఎవరో కొంతమంది వచ్చారు ఇంటికి. ఆ ఇంటికి వచ్చిన వాడు ఎలా ఉంటాడు? తన స్వస్థితిలో తను ఉన్నవాడు ఎలా ఉంటాడు? రిలాక్స్గా ఉంటాడు, తన ఎరుకలో ఉంటాడు. కాన్షియస్లో తను ఉన్నాడు, ఎరుకలో ఉన్నాడు కాబట్టి టెన్షన్ లేదు, ఏ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, ఏ కోరిక లేదు. వన్ వర్డ్, ఇంకేదో కొత్తగా ఇంకా ఏ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకేదో ఏదో చేస్తే ఏదో అవుతాము అనేది కూడా ఏమి లేదు. ఆల్రెడీ ఏదై ఉన్నారో అదే తానై ఉన్నారు, అయిపోయింది. అంచేత ఇంకా ఏదో అవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. వాడు ఎంతో వారి స్వస్థితిలో వారు చాలా హాయిగా, రిలాక్స్గా, ప్రశాంతంగా ఉన్నారు. చాలా బాగున్నారు వారు ఏదైతే తామై ఉన్నారో వారిలానే హాయిగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. అంచేత వారు ఏ మార్పు చెందాలని అనుకోవటం లేదు, ఎక్కడికి పోవాలని అనుకోవటం లేదు, వారికి ఏ భవిష్యత్తు లేదు. ఈ క్షణంలోనే ఈ క్షణంలోనే అనంతమైన ఈ క్షణం అనంతమైనది, ఈ క్షణం అనంతమైనది, ఎటర్నల్. వారికి ఈ క్షణమే మహా గొప్ప క్షణం. చేత ఏ కోరిక లేదు, ఏ పరుగులు లేవు, ఏమీ లేదు. రేపు చేద్దాం అనేది లేదు వారి దగ్గర, ఈ క్షణంలోనే ఉన్నారు. అలా అని చెప్పి వారు బుద్ధుడు భోజనం చేయడా, బుద్ధుడు నిద్రపోడా అంటే అదేం కాదు. అతను తింటాడు, అతను నిద్రపోతాడు, కానీ తినాలనే కోరిక కాదు, నిద్రపోవాలనే కోరిక కాదు, సహజంగా జరుగుతుంది. ఆ బుద్ధుడు ఏమో కోరికలు నాకు అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు అనేది ఏం లేదు. రేపటి కోసం తినడు, ఈరోజు కోసం తింటాడు. రేపు ఉపవాసం ఉంటాం కాబట్టి ఈరోజు తినేయాలనేది ఉండదు. ఈరోజు తినాలి, అంతే తింటాడు, అంతేగాని రేపటి కోసం తినడు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. మనం ఏం చేస్తామంటే రేపటి కోసం తింటాము, భవిష్యత్తు కోసం తింటాము, గతం కోసం తింటాము. అది చూడండి, గతం కోసం తింటాం, అదేం చిత్రం చూడండి. ఇప్పుడు నువ్వు ఆ స్టడీలో ఉన్నావు, నువ్వు భవిష్యత్తులో ఉన్నావు, నువ్వు భవిష్యత్తు కోసం తింటున్నావు, భవిష్యత్తు కోసం నిన్నటి కోసం తింటున్నావు. అది ఈ రోజు కోసం తినడం అనేది చాలా అరుదు. నువ్వు తింటున్నావు, ఈరోజు తింటున్నావు, నీ మైండ్ ఏమి ఎక్కడ పోయింది? ఎక్కడో తిరుగుతుంది. ఈ రోజు కోసం తింటావంటే ఈ రోజులో నువ్వు లేవు, నీ మైండ్ ఎక్కడో ఉంది. తినేటప్పుడు నువ్వు ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నావు. నువ్వు నిద్రపోతా ఉన్నావు, ఇప్పుడు పడుకున్నావు, నువ్వు ఆ నిద్ర కూడా అలాగే ఉంది. అలాగే నువ్వు నిద్ర అలాగే ఉంది, ఆ తిండి అలాగే ఉంది. ఎందుకంటే గతం వచ్చేసింది, తిండి తినేటప్పుడు గతం వచ్చేసింది. బుద్ధుడు ఇప్పుడే ఉన్నాడు, ఈరోజే తింటాడు, ఈ క్షణంలోనే జీవిస్తాడు, అంతేగాని భవిష్యత్తు గురించి అతను జీవించడు.
అతనికి భవిష్యత్తు ఏం లేదు. ఏదైనా భవిష్యత్తు వచ్చిందంటే అది ఈ రోజులాగానే వర్తమానంలాగానే వస్తుంది. భవిష్యత్తు ఎప్పుడు కూడా ఈ వర్తమానంలోనే ఉంటుంది, ఈ క్షణంలోనే వస్తుంది. అంచేత బుధుడు తింటున్నాడు అంటే అతను మానసికంగా తినడు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. బుద్ధ ఈట్స్ అంతే, ఈ నెవర్ ఈట్స్ ఇన్ ద మైండ్. అక్కడ మనసు అటు ఇటు కదలదు, జీరోలోనే ఉంటుంది. ఇది అది అది ఇది అనే ఆ మెంటల్ అక్కడ అదేంటి ఆ మెదడు ఉపయోగించడు అక్కడ. జస్ట్ మనం ఏం చేస్తున్నాము, ఆ మనసుతో తింటున్నాం. అది పనికి మాలింది. మనసు అనేది ఆలోచించడానికి కానీ తినడానికి కాదు. అంచేత కేంద్రం నీలో ఉన్న కేంద్రాలన్నీ కన్ఫ్యూజ్ అయిపోతాయి. ఎంటైర్ బాడీ మైండ్ అరేంజ్మెంట్ అంతా మిక్స్ అయిపోయింది. అది ఒక పిచ్చితనం అయిపోయింది. బుద్ధుడు తింటున్నాడు అంటే ఆయన ఈ నెవర్ థింక్స్ ఆఫ్ ఈటింగ్. నేను తింటున్నాను అన్న ఆలోచన ఏమి ఉండదు అక్కడ. అది ఏ పని చేస్తున్నా అలాగే ఉంటుంది. నువ్వు బుద్ధుడు తినేటప్పుడు నువ్వు చూస్తే నువ్వు ఎలా తింటున్నావు ఆయన అలాగే తింటున్నాడు, అలా అనిపిస్తుంది. కానీ బుద్ధుడు తినే తిండి నువ్వు ఆలోచించడు ఆయన. డు నాట్ థింక్ దట్ ఏ బుద్ధ ఈజ్ నాట్ గోయింగ్ టు ఈట్. ఆ సూర్యుడు ఉన్నాడు అని చెమట ఆయన మనకి ఉష్ణం పుట్టిస్తాడు అని అంటే లేదు. చల్లగాలిలు వస్తున్నాయి, ఆయన తింటున్నప్పుడు చల్లగాలి వస్తుంది, సూర్యుడు అదే వస్తుంది, ఇట్లా సూర్యరశ్మి చెమట పట్టిస్తుంది. ఎండ ఎక్కువ ఎండ ఉంటే అతనికి చల్లగాలి వస్తుంది, కానీ అతనికి ఏమి కోల్డ్ కాదు. ఇలాంటి ఆలోచనలు ఉంటాయి మనం. అదేం లేదు. అతను తింటున్నాడు అంటే తింటున్నాడు అంతే. అయ్యో ఎండగా ఉంది, చెమట పడుతుంది, ఈ ఆలోచనలు లేవు. భవిష్యత్తు గురించి ఆలోచనలు లేవు. కేవలం వర్తమానంలో ఉంటాడు. ఇంకేదో అయ్యేది ఏమి లేదు, ఏ టెన్షన్ లేదు. అవుతానో అవునో, రేపు ఏమవుతానో ఏంటో, ఈ గోల ఏం లేదు. ఈ అవగాహన చాలా సుస్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇంకేం లేదు నాయన, ఏదో ఎందుకంటే ఆల్రెడీ అయిపోయాడు. బుద్ధుడు అన్న సంగతి తాను తెలుసుకున్నాడు. ఇంకేం టెన్షన్ ఏముంది? టెన్షన్ ఎందుకు వస్తుంది? ఏదో కావాలి అనే దానికి టెన్షన్ వస్తుంది. ఇప్పుడు నువ్వు అది కాదు ఇంకేదో కావాలి. ఇప్పుడు ఉన్నది కాదు, ఇంకేదో కావాలి, అది అక్కడ టెన్షన్. నువ్వు ఏ ఉన్నావు అనుకోండి, నేను బి కావాలి అంటావు. నువ్వు పేదవాడిగా ఉన్నావు అనుకోండి, నేను గొప్పవాడి కావాలంటావు. నువ్వు అందవిహీనంగా ఉన్నావు అనుకోండి, నేను బ్యూటిఫుల్గా ఉండాలంటావు. నువ్వు మూర్ఖుడుగా ఉన్నావు అనుకోండి, నేను చాలా ప్రజ్ఞావంతుని కావాలి అంటావు. నువ్వు ఏం కోరుకున్నా అది ఎప్పుడు కూడా నువ్వేం కోరుకున్నా ఏం కావాలనుకున్నా ఒక రూపం ఉంటుంది. ఏ అనేవాడు బి కావాలంటాడు. నువ్వు ఏదైతే ఉన్నావో అది కాకుండా ఇంకో వేరే ఏది కావాలంటావు. సంతృప్తి లేదు అక్కడ. నీకు నువ్వుగా సంతృప్తిలో లేవు, అసంతృప్తిగా ఉన్నావు. ఈ యొక్క సంతృప్తి అనేది, సంతృప్తి కావాలంటే నీకు సంతృప్తిగా ఉండాలంటే ఇంకేదో కావాలి. ఇది కాన్స్టెంట్గా ఈ యొక్క బిల్డింగ్ కడుతూనే ఉంటావు. అది మైండ్ ఎప్పుడు కోరుకుంటున్నది ఇంకా కావాలి అని. నువ్వు దాన్ని పొందావు, అగైన్ మైండ్ మళ్ళీ చెబుతుంది, అబ్బే ఇది సరిపోదయా, ఇంకా కావాలి, ఇది కాదు ఇంకోటి కావాలి అంటావు. ఇది నడుస్తున్న కథ. మైండ్ ఎప్పుడు కూడా మూవ్ అవుతూనే ఉంటుంది. నువ్వు నీ దగ్గర ఉన్నవన్నీ పనికిమాలినవి అని అనుకుంటావు. అప్పుడు నువ్వు అయితే నీ దగ్గర పనికిమాలిన ఉంది, బాగానే ఉంది నాయన, నువ్వు ఇంకేదో పొందావు, అది కూడా మళ్ళీ ఉపయోగం లేదు. ఇది కోరిక. బుద్ధుడు తినేమన్నాడు? తృష్ణ అన్నాడు.
ఈ తృష్ణ వలన ఇంకా ఇది కాదు ఇంకొకటి, ఇది కాదు ఇంకొకటి, ఇది కాదు ఇంకొకటి, ఇలా ఇలా నడుస్తూ ఉంటుంది. ఆ విధంగా ఒక జన్మ నుంచి మరొక జన్మకి, ఒక జన్మ నుంచి మరొక జన్మకి, ఒక ప్రపంచం నుంచి మరొక ప్రపంచంలోకి ఇలా తిరుగాడుతూనే ఉన్నాము. ఈ తిరుగులాట ఒక ఈనాటితో ముగిసే కథ లేదు, కంటిన్యూ అవుతుంది. లెక్కలేని జన్మలు. ఎండింగ్ ఉందా అంటే ఎండింగ్ లేదు. ఆ కోరికలకి ఏమైనా అంతం ఉందా అంటే లేదా, కోరిక ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇది కాదు ఇంకొకటి, ఇంకా 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 మెరుగైంది. ఇంకేది కావాల్సిందేమీ లేదు అని అంటే నీకు ఏదైతే ఉందో అది టోటల్గా యాక్సెప్ట్ చేస్తూ అయిపోయింది. అందవిహీనంగా ఉన్నావా, ఓకే, సో వాట్, అయితే ఏమి? అందంగా ఉన్నావా, అయితే ఏమి? తెలివిగా ఉన్నావా, అయితే ఏమి? నేను మూర్ఖశిగా మణిగా ఉన్నావా, అయితే ఏమి? నేను గొప్పవాడిగా ఉన్నావా, అయితే ఏమి? పేదవాడిగా ఉన్నామా, అయితే ఏమి? వాట్స్ ఎవర్ యాక్సెప్ట్ చేసాం టోటల్గా. అప్పుడు ఏమవుతుంది, ఇంకేదో కావాలి అనేది ఆగిపోతుంది. అక్కడ టెన్షన్ ఉండదు, టెన్షన్ లేదు. ఇంకా టెన్షన్కి ఇంకా టెన్షన్ పడేదానికి ఇక్కడ ఏమీ లేదు. ఏ ఆత్రత లేదు, ఏ గందరగోళం లేదు. నువ్వు చాలా సుఖంగా ఉన్నావు, ఈజీగా ఉన్నావు, ఏ దుఃఖము లేదు. ఏదో కావాలి కావాలని ఆ మనసు ఏం గందరగోళం పెట్టడం లేదు. అది ఆ మనసు ఎక్కడ పోయింది, తన స్వస్థితిలో తనుంది. కానీ పిచ్చివాడి పరిస్థితి ఏంది, పూర్తిగా ఆపోజిట్ ఉంటుంది. వాడి స్వస్థితిలో వాడు లేడు. నో బీయింగ్, హ్యాజ్ నో బీయింగ్. లోపల వాడు లేడు. వాడు ఇంకేదో అవుతున్నాడు. వాడు అతను ఏమైంది, పూర్తిగా మర్చిపోయాడు, కథ అంతా మర్చిపోయాడు. అసలు తను మర్చిపోయాడు. ఆ అనేవాడు తను పూర్తిగా మర్చిపోయాడు. తను పూర్తిగా మర్చిపోయి ఏమైంది, పర్గాటన్, ఈ ఈజ్ పర్గాటన్ కంప్లీట్లీ. తను మర్చిపోయాడు, బి అవ్వాలనుకుంటున్నాడు. వాడికి తను తెలిసే ఉపాయం లేదు. వాడికి ఏదంత కోరిక మీదే ఉంది, లక్ష్యం మీదే ఉంది. ఇక్కడ ఇప్పుడు వాడు జీవించట్లేదు, ఎక్కడో ఉన్నాడు వాడు. అంచేత వాడు పిచ్చివాడాగా ఉన్నాడు. పిచ్చి పట్టేసింది వాడికి. ఇంకేదో కావాలి, ఇంకేదో. ఏంట్రా నీకేం పిచ్చి పట్టింది, ఎందుకంత ఊకే ఆయాసపడిపోతున్నావు, ఎందుకంత కష్టము అని అంటూ ఉంటారే అలా. వాడి ప్రపంచం అంతా కళలు 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 కళలు, జీవితం అంతా కళలు. జీవితం ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా. ఈ ప్రపంచానికి సంబంధించిన వాడు ఉండడు, ఎక్కడో ఉన్నాడు వాడు. పూర్తిగా తను పూర్తిగా మర్చిపోయాడు, తన వాస్తవికతను తను పూర్తిగా మర్చిపోయాడు. అంచేత ఇక్కడ ఈ ప్రపంచంలో ఈ యొక్క వర్తమాన స్థితిలో వాడు లేడు. ఎక్కడో వాడు జీవించేది ఎక్కడెక్కడో ఉన్నాడు. పూర్తిగా తాను మర్చిపోయాడు. తన వాస్తవాన్ని తను ఇప్పుడు ఈ క్షణాన్ని మర్చిపోయాడు వాడు. తన వరకు తాను పూర్తిగా మర్చిపోయాడు వాడు. ఆఖరికి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మర్చిపోతూ ఉన్నాడు ఆ పిచ్చివాడు. ఏది తను ఉన్న ప్రపంచం కరెక్టా, తన చుట్టూ ఉన్న ప్రపంచం కరెక్టా, ఏది రియల్ అది తెలియదు. బతుకుతున్నాడు అంతే. అతను బతికే ప్రపంచము, ఆ పిచ్చి ప్రపంచము అది వాస్తవిక ప్రపంచం కాదు. కానీ వాడు ఉంటుంది ఇది రియల్ కాదంటాడు. అది మాత్రమే రియాలిటీ, తాను జీవిస్తున్నదే రియాలిటీ అంటాడు. బుద్ధుడు ఈ క్షణంలోనే ఉంటాడు, పిచ్చివాడు దానికి ఆపోజిట్గా ఉంటాడు. ఆ పిచ్చివాడు ఇప్పుడు ఈ క్షణంలో ఉన్నాడు, ఇంకెప్పుడో ఏదో అవుతానో అంటాడు. ఏదో లోకానికి పోతే అక్కడ నా అద్భుతమైన లోకం ఉంది అని అంటాడు. ఇవన్నీ ఆ బుద్ధుడికి ఆ పిచ్చివాడికి రెండు ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం లాంటివి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ పిచ్చివాడు నీకు వ్యతిరేకంగా ఏమో లేడు, అతడు బుద్ధుడికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అలాగే బుద్ధుడు నీకు వ్యతిరేకంగా ఏం లేడు, నువ్వు పిచ్చివాడికి ఎగనిస్ట్గా ఉన్నావు. ద బుద్ధ ఈజ్ నాట్ అగెనిస్ట్ యూ, ఈజ్ అగెనిస్ట్ ద మ్యాడ్ మ్యాన్. ఆ పిచ్చివాడికి వ్యతిరేకంగా ఉన్నాడు అంటే పిచ్చివాడికి ఆపోజిట్గా ఉన్నాడు.
నువ్వు పిచ్చివాడివి కాదు, ఆ బుద్ధుడివి కాదు, మధ్యలో ఉన్నావు నువ్వు. ఒక్కోసారి రెండు మిక్స్ అయిపోతావు. నువ్వు రెండు ఉంటావు, అటు ఉంటావు, ఇటు ఉంటావు, మిక్స్ అయిపోతావు ఒక్కోసారి. నీకు పిచ్చి పిచ్చి ఉంది, ఒక క్షణంలో ఎంటర్టైన్మెంట్ ఉంది, ఒకసారి బోత్ ఉంది, లేదా మిక్స్ అయిపోయి ఉంది. ఇంకేమైంది? అప్పుడు సడన్గా నీ లోపల ఒక క్షణం, ఒక ఆనంద క్షణం వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు రిలాక్స్ అయిపోతావు. కొన్ని క్షణాల్లో అవి ఎలా ఉంటుందంటే ఎంతో రిలాక్స్గా ఉంటావు. ప్రేమలో ఉన్నావు కొన్ని క్షణాల పాటు, ఒక క్షణం ఉన్నావు. అప్పుడు నువ్వు ప్రేయసి ప్రియులు నీతో, ఆ ప్రేయసి ప్రియులు కలిసి ఉన్నాడు నీలో. అది ఎంతో లాంగ్ డిజైర్, ఎంతో ప్రయత్నం మీద, ఎంతో దీర్ఘమైన కోరిక మీద. అప్పుడు నువ్వు చివరికి నీ ప్రేయసితో నువ్వు కలిసి ఉన్నావు. కానీ చివరికి ఏమైంది? మైండ్ మళ్ళా ఎక్కడికో పోయింది. ఎంతో ప్రయత్నం మీదగా నువ్వు నీ ప్రేయసిని నువ్వు కలుసుకున్నా, ఆ క్షణంలో నువ్వు ఆనంద క్షణంలో ఉన్నావు, రిలాక్స్గా ఉన్నావు. వెంటనే మళ్ళీ మనసు ఎడుకోపోయింది. ఎక్కడెక్కడ తిరుగాడుతుంది, ఎక్కడో చిక్కుకుపోయింది అది మనసు. ఈ మనసు ఎప్పుడు కూడా ఒక స్థిరంగా ఉండదు, ఆలోచిస్తూనే ఉంటుంది ఆ ప్రేయసి గురించి. ప్రేయసి లేనప్పుడు, దగ్గర లేనప్పుడు. మరి ప్రేయసి దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నట్టు అనిపించిన మళ్ళీ మైండ్ అక్కడ ఉండదు. ఓల్డ్ ప్రాసెస్ కంటిన్యూ అవ్వదు. అయితే ఇక ఇప్పుడు మైండ్ అప్పటి వరకు ఆ ప్రైస్ చుట్టూ తిరిగిన మైండ్ ఆగిపోతుంది, ఇంకేం ఉండదు, ఇంకా మాట్లాడదు. ఆ ప్రైస్ కావాల్సిన ప్రైస్ తన దగ్గరికి వచ్చింది, ఇంకే కోరిక లేదు, రిలాక్స్ అయిపోయాడు. అప్పుడు సడన్గా తన కేంద్రంలో తను ఉన్నాడు. ఆ ప్రైస్ నీ కేంద్రంలో నిన్ను తెలిసిందా అంటే లేదు. అది ప్రేమ కాదు. అన్లెస్ ఏ లవర్ కెన్ నాట్ త్రో యూ అంటే ఏది ప్రేమ కాదు? ఆ ప్రేయసి నీ లోపలికి నీ సెంటర్లోకి, నీ కేంద్రంలోకి నేను పంపించలేకపోతే అది ప్రేమ కాదు. అది ఆ ప్రేయసి ముందు అప్పుడు నీ అంతటి నువ్వు ఆ వర్తమాన స్థితిలోకి, ఆ ప్రేమ స్థితిలోకి నీవు లేకపోతే అది ప్రేమ కాదు. ఆ ప్రేమలో ఉన్నప్పుడు మనసు పూర్తిగా జీరో అయిపోయే స్థితికి లేకపోతే అది ఉపయోగం లేదు. అది ప్రేమ కాదు, అది నువ్వు ప్రేయసి ప్రేయులుగా ఉండడము కూడా కాదు. ఇలా ఉంటుంది. ఒక్కోసారి మనసు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కోరిక ఉండాలి అంటుంది, ఒక్కోసారి కోరిక లేకుండా ఉంటుంది. సో ఆ ప్రేమలో ఉన్నప్పుడు ఏ కోరికలు లేవు. ఇదే అవగాహన చేసుకోవాలి. నీకు ప్రేమ కావాలని కోరిక ఉంటుంది, కానీ ప్రేమ కోరిక లేకుండా ఉంటుంది. నాకు ప్రేమ కావాలని కోరుకుంటావు, కానీ అదే ప్రేమలో ఉన్నప్పుడు నీకు ఏ కోరిక ఉండదు. మనసు శూన్యమైపోతుంది, ప్రశాంతమైపోతుంది, విశ్రాంత స్థితిలో ఉంటుంది. ఇంకేదో కావాలి, ఎక్కడికో పోవాలనే హడావిడి ఏం లేదు, ఏ గందరగోళం లేదు. అయితే అది కొన్ని క్షణాలే, అది అందరికీ జరుగుతుంది. నువ్వు నిజంగా ప్రేమిస్తూ ఉంటే ఎవరన్నా ఒకరిని క్షణాల పాటు ఇలాంటి సంఘటన ఏర్పడుతుంది. ఇది షాక్ అనిపిస్తుంది. మనసు పనిచేయటం లేదు. మైండ్ పనిచేయడం లేదు. మొత్తం ఫంక్షన్ అంతా యూస్లెస్, ఉపయోగం లేదు. ఎందుకంటే నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నావో, ఆ ఎదురు చూస్తున్న వ్యక్తి నీ వద్దకు వచ్చేసారు. మైండ్ ఇంకేం ఆలోచించట్లేదు.
ఏం చేయాలబ్బా అప్పుడు అని మనసు ఆలోచించడం లేదు. కొన్ని క్షణాల పాటు మళ్ళీ ఆ మెకానిజం అయిపోయింది. మళ్ళీ నువ్వు రిలాక్స్ అయిపోయావు, నీ ప్రేయసిని నువ్వు ముట్టుకున్నావు, నీ కేంద్రంలో నువ్వు ఉన్నావు. అయితే నీ లోపల ఉన్న నీ లోపల ఉన్న నీ సహజ స్థితిలో నీకు వెళ్ళిపోయావు, నీ స్వస్థితిలోకి నువ్వు చేరుకున్నావు, నీ యొక్క అద్భుతమైన ప్రశాంత స్థితిలోకి నువ్వు చేరుకున్నావు, ఆ బ్రహ్మానంద స్థితిలోకి చేరుకున్నావు, ఆ సుగంధాన్ని ఆస్వాదించావు. అయితే పూర్వంలో నువ్వు కాదు, మారిపోయావు. ఇది ప్రేమ అనేది ఎలాంటిదంటే నీలో ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. అప్పుడు నీలో ఉన్న ప్రేమ దాగదు, అది సాధ్యమవుతుంది. నువ్వు ప్రేమలో ఉంటే అది చూపించబడుతుంది. నీ కళ్ళే చూపిస్తూ ఉంటాయి, నీ ముఖమే చూపిస్తుంటుంది. నువ్వు నడిచే నడకలోనే తెలిసిపోతుంది నువ్వు ప్రేమలో ఉన్నా, నువ్వు కూర్చునే విధానంలోనే తెలిసిపోతుంది. అలాగే నీ ఎక్కడ ఆ ప్రేమ దాగి ఉండదు. పూర్వం ఉన్న ఆ వ్యక్తి నువ్వు కాదు. ఆ కోరుకునే మైండ్ అక్కడ ఉండదు. నువ్వు ఎలా ఉన్నావు అంటే బుద్ధి లెక్క ఉన్నావు. అది కొన్ని క్షణాలే. కంటిన్యూగా ఉంటావంటే అది ఒక షాక్ ట్రీట్మెంట్. షాక్ అన్నమాట. షాక్ తోలేదు నీకు. ఇమ్మీడియట్గా మైండ్ ఏం చేస్తుంది, ఏదో మార్గం కనిపెట్టాలని చూస్తుంది. మళ్ళీ ఇంక వేరే నాకు ఆ పని ఉందండి, ఇంకే ఈ పని ఉందండి అంటుంది. ఏం చేస్తుందో ఏమిటో ఆ మనసు. అవి మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అప్ టు నౌ. విల్ మీట్ అగైన్ టుమారో. థ్యాంక్ యూ. Bye bye.